అందరికీ వందనాలు. 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు దేశంలోకి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 10 మంది రాజులు, 7 రాజ్యాల వాళ్ళు ఇశ్రాయేలు దేశంలోకి ఏ విధంగా ప్రవేశిస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే యేసుకేలు గ్రంథము 21వ అధ్యాయం 19-20 వచనాలు. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం వచ్చుటకు 2 మార్గములు ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము. పట్టణము వీధి కొనను దాన్ని గీయము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణముకు రబ్బాకు ఒక మార్గమును, యోధా దేశమందున్న ప్రాకారములు గల పట్టణముకు యెరూషలేముకు ఒక మార్గమును ఏర్పరచుము. చదవబడిన వాక్యంలోని బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములు ఏర్పరచుము. ఈ బబులోను రాజు ఎవరంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూరముగు సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపుల్ని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహం నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పం తన బలమును, తన సింహాసనము గొప్ప అధికారమును ఇచ్చెను. చదవబడిన వాక్యంలోని సముద్రంలో నుండి ఒక క్రూరముఖం పైకి వచ్చింది. ఈ క్రూరముఖం ఏ విధంగా ఉంది? చిరుతుపుల్ని కలిగి ఉండి, ఎలుగుబంటి పాదాలు కలిగి ఉండి, సింహపు నోరు కలిగి ఉంది. దీనికి ఆ ఘటసర్పం అధికారం ఇచ్చింది. ఈ ఘటసర్పం ఏ విధంగా ఉందంటే 7 తలలు 10 కొమ్ములతో ఉంది. అంటే 7 రాజ్యాలు 10 మంది రాజులు కలిపి యెరూషలేమును ముట్టడిస్తారు. ఎందుకంటే అప్పటికే అగ్ని ద్వారా, అంటే మిసైల్స్, రాకెట్లు, యుద్ధ విమానాలు ఇలాగా యుద్ధం చేసి ఇంచుమించుగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 3వ వంతు ప్రజల్ని సంహరిస్తారు. అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి మేడలు, పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ విధంగా రాకెట్ల ద్వారా, యుద్ధ విమానాల ద్వారా నాశనం చేస్తారు. మిగిలినటువంటి 2 వంతుల జనాల్ని సంహరించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేరుగా తలబడాలి. ఆ నేరుగా తలబడాలంటే ఇప్పుడు ఏ విధంగా ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించాలంటే ఇప్పుడు సైనికులు పంపించాలి. ఎందుకంటే రాకెట్లు, మిసైల్స్ పంపించడం మూలంగాన మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ చనిపోరు. అందరూ కూడా చనిపోవాలంటే నేరుగా యుద్ధం చేయాలి. అంటే తుపాకులతోని, మిషన్ గన్నలతోని సంహరించాలి. అందుకనే బబులోను రాజు ఖడ్గం వచ్చినట్లుగా 2 మార్గాలు ఎన్నుకుంటున్నాడు. బబులోను రాజు ఖడ్గం అంటే ఈ 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళ యొక్క ఖడ్గం. ఖడ్గం అంటే ఇక్కడ కత్తి అని కాదు. కత్తితో ఎందుకు పోల్చాడంటే పట్టణాన్ని నాశనం చేయాలంటే, మేడలు, పెద్ద పెద్ద భవంతుల్ని కూల్చాలంటే రాకెట్లు, మిసైల్స్ ద్వారా కూల్చచ్చు. నేరుగా యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చంపాలంటే ఖచ్చితంగా మనిషి ఎదరపడి తుపాకులతోనో లేకపోతే మిషన్ గన్నులతోనే కాల్చాలి. ఈ తుపాకుల్ని, మిషన్ గన్నుల్ని ఖడ్గంతో పోల్చారు. ఎందుకంటే ఒక మనిషిని ఖడ్గంతో చంపాలంటే ఏ విధంగా వీలవుతుంది? ఏదో ఊళ్ళో ఉంటే చంపడానికి అవుతుందా? మనిషి ఎదరగా ఉంటేనే ఖడ్గంతో చంపడం అవుతుంది. అందుకనే ఖడ్గంతో చంపు రీతుగా అని చెప్తున్నారు. అంటే మనిషిని ఎదరెదరు ఉంటా ఉండి చంపడం. ఆ 2ను ఒక దేశం నుండే వచ్చినట్లుగా ఒక హస్తరూపాన్ని గీయమంటున్నారు. అంటే ఈ 10 మంది రాజులు, 7 రాజ్యాల వాళ్ళు ఇశ్రాయేలు దేశంకి మనం ప్రవేశించాలంటే, ఆ దేశంలోకి మనం చొరబడాలంటే మనకి మార్గం ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచిస్తారు 7 ఏళ్ళ శ్రమల కాలంలోని. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించాలంటే అది వాళ్ళు అనుకున్నంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలోకి ప్రవేశించాలంటే శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అంటే ఇశ్రాయేలు దేశం ఇప్పటికే ఎలా ఉందంటే, ఎవరైనా లోపల ప్రవేశించాలంటే ఇశ్రాయేలు దేశంలోకి ఏ శత్రువైనా చొరబడాలంటే ఇశ్రాయేల్ దేశానికి ఇంటెలిజెన్సీ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుంది. సైనికుల యొక్క ప్రహారీ కానీ ఆ దేశం యొక్క రక్షణ కానీ చాలా పకడ్బందీగా ఉంటుంది.
ఇప్పటికే ఆ విధంగా ఉంది. 7 ఏళ్ల శ్రమలకి ఆ కాలానికి ఇంకా అది ప్రతిష్టమైనటువంటి బలమైన దేశంగా మారిపోద్ది. ఏ వ్యక్తి అన్నా రావాలంటే అసాధ్యమైన పని అనమాట. అందుకనే దానికి హస్తరూపాన్ని గీయమంటున్నారు. ఈ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళని. హస్తరూపం అంటే ఒక మ్యాప్, అంటే ఏ దారి గుండా ఏ మార్గం గుండా మనం ప్రవేశించగలమని. దానికి అమ్మోనీయులకు పట్టణమగు రబ్బాకు ఒక మార్గం, యోధా దేశమందున్న ప్రాకారముల గుండా యెరూషలేముకు ఒక మార్గము, ఇలా 2 మార్గాలు ఎన్నుకుని ఒక హస్తరూపాన్ని ఈ విధంగా గీసుకుని ఈ 2 మార్గాల ద్వారా యెరూషలేములోకి ప్రవేశించి ఇప్పుడు ఖడ్గం ద్వారా, అంటే సైనికులు ధరించినటువంటి తుపాకులు, మిషన్ గన్స్, అత్యాధునికమైనటువంటి పరికరాల ద్వారా ఇప్పుడు నేరుగా ఈ 2 మార్గాల ద్వారా ప్రవేశించి వాళ్ళతో నేరుగా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోతారంటే 2వ వంతు చనిపోతారు. అంటే ఉదాహరణకి ఇశ్రాయేల్ దేశాన్ని ఒక 3 కోట్ల జనాభా అనుకుంటే అందులో 1 కోటి మంది నేరుగా గగనతలం మీదుగా వచ్చినటువంటి రాకెట్లు, మిసైల్స్ ద్వారా 1 కోటి మంది చనిపోతారు అనుకుంటే అంచనాగా చెప్తున్నాను నేను. అప్పటికి జనాభా ఎంత ఉంటే అంత, దాన్ని 3 వంతులు వేస్తే 1 వంతు ఈ యుద్ధ విమానాల ద్వారా రాకెట్ల ద్వారా చనిపోతారు. మరొక వంతు ఏమో నేరుగా ఇశ్రాయేల్ దేశంలోకి 2 మార్గాల ద్వారా ఇశ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అయ్యి ప్రవేశించి ఖడ్గం ద్వారా, అంటే తుపాకులు, మిషన్ గన్లు, ఇంకా అత్యాధునికమైనటువంటి పరికరాల ద్వారా నేరుగా ఇశ్రాయేల్ ప్రజలు చెబుతారు. ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.